ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను విజయవంతం చేయాలని రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్ ఫణీంద్ర కుమార్, సెక్రటరీ మల్లికార్జునరావు పిలుపునిచ్చారు. గుంటూరు సీసీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, సేల్స్ ప్రమోషన్స్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976ను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ కి చట్టబద్దమైన పని పద్ధతులు కల్పించాలని అన్నారు. మందుల ధరలు తగ్గించాలి, మందులు మరియు వైద్య పరికరాలపై జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశారు. నకిలీ నాసిరకం మందులు తయారు చేస్తున్న ఫార్మా కంపెనీ యాజమాన్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులతో సహా రిటైర్డ్ కార్మికులకు కనీసం పెన్షన్ 9,000 రూపాయలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు సలీం అబ్దుల్, వైస్ ప్రెసిడెంట్లు ఏ వెంకటరత్నం, సతీష్, జాయింట్ సెక్రటరీలు అనిల్ కుమార్, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ జిల్లా కార్యదర్శి గుంటూరు. మిత్రులారా, మేమందరం దేశవ్యాప్త సమ్మెకు జూలై 9వ తారీఖున వెళ్తున్నాం. ఈ కార్మిక సంఘాలు ఎఫ్ఎంఆర్ఐ ఇచ్చిన పిలుపు మేరకు మా న్యాయబద్ధమైన చట్టబద్ధమైన హక్కుల్ని డిమాండ్లుగా పొందుపరిచి మేము దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ డిమాండ్లు ఏంటంటే చేయాలని, 1976లో మాకు ఎస్పీ యాక్ట్ వచ్చింది, ఆ చట్టాన్ని అమలు చేయాలని, మెడికల్ రిప్రజెంటేటివ్స్కి చట్టబద్ధమైన పని పద్ధతులను కల్పించాలని, నకిలీ నాసిరకం మందులు తయారు చేసే వాళ్ళని కఠినంగా శిక్షించాలని, మందుల ధరలను తగ్గించాలని, అలాగే జీఎస్టీని ఎత్తివేయాలని, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి కనీసం పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని, కనీస వేతనం 26,910 రూపాయలు ఇవ్వాలని, అలాగే 8 గంటల పని విధానాలను అమలు చేయాలని, విపరీతమైన సేల్స్ దాడులు గురి చేస్తూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళ ప్రాణాలను తీసుకునేలాగా చేస్తున్న యాజమాన్యాలు ఆ సేల్స్ ప్రెషర్స్ని ఆపాలని, గోప్యతను హరించే విధంగా టెక్నాలజీ స్పేర్స్లో కొత్త పని పద్ధతులను తీసుకొస్తున్నారు వాటిని ఆపాలని, ఈ 11 న్యాయమైన డిమాండ్ల మీద మేము రేపు జూలై 9వ తారీఖున దేశవ్యాప్త సమ్మెకు వెళ్తున్నాం. మిత్రులారా, దీని అందరూ మిత్రులారా, నా పేరు ఫణీంద్ర, ఏపీఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు. మనం జూలై 9వ తారీఖున అఖిల భారత కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఎఫ్ఎంఆర్ఏ, అలానే రాష్ట్ర యూనియన్ అయినటువంటి ఏపీఎంఎస్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ ఆధ్వర్యంలో రేపు 9వ తారీఖున మేము జనరల్ స్ట్రైక్కి వెళ్ళబోతా ఉన్నాం. దానికి గల ప్రధాన కారణం ఈరోజు 44 కార్మికులకు అండగా ఉన్నటువంటి కార్మిక చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్లుగా తీసుకొస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి, ప్రజల కోసమే పనిచేస్తున్నా ఉండాల్సినటువంటి ప్రభుత్వాలు ఈ యాజమాన్యాలతో, ఈ కార్పొరేట్ కంపెనీలతో ములాఖత్ అయ్యి ఈరోజు ప్రజలకి హక్కుల్ని పూర్తిగా కాలేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. దానిలో ఇందాక మా సెక్రటరీ గారు చెప్పినట్లు 11 న్యాయమైన డిమాండ్లతో మేము వెళ్తా ఉన్నాం. ఈరోజు మా డిమాండ్లతో కాకుండా ప్రజల్ని దీంట్లో మమేకం చేస్తూ మేము ప్రతి పోరాటంలో మా ప్రధాన డిమాండ్లు ప్రజల డిమాండ్లుగానే ఉంటా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా మనం ఈరోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదైనా దీర్ఘకాలిక రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్తే పూర్తి స్థాయిలో మనిషి సగం చచ్చిపోతారు అక్కడే మానసికంగా. అలాంటి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ బెడ్ల మీద జీఎస్టీలు అని చెప్పి, పిల్లల మీద జీఎస్టీలు అని చెప్పి, పరికరాల మీద జీఎస్టీలు అని చెప్పి ప్రజలను పూర్తిగా చంపేసేటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వాలు ప్రవర్తిస్తూ ఉన్నాయి. మనం